చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. నంద్యాల జిల్లాలోని డోన్ అసెంబ్లీ సెగ్మెంట్కు చాలా పేరుంది. ఇక్కడి నుంచే హై ప్రొఫైల్ పొలిటికల్ లీడర్స్ ఎమర్జ్ అయ్యారు. పొలిటికల్ ఫైటింగ్ ఇక్కడ చాలా టఫ్గా ఉంటుంది. అయితే ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ నుంచి పోటీ చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై 6049 ఓట్ల విజయంతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై డోన్ జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో డోన్ నియోజకవర్గ ప్రజలకు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఇచ్చిన హామీలేంటో ముందుగా నేను మీకు చెప్తాను. ఇవే డోన్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. డోన్లో మైనింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తాను అంటూ ఎన్నికల సమయంలో చెప్పారు. అలాగే డోన్ ఔటర్ రింగ్ రోడ్ని పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తామంటూ డోన్ ప్రజలకు చెప్పారు. ఇక నంద్యాల జిల్లాలోని డోన్ను కర్నూలు జిల్లాలో కలుపుతామంటూ హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల స్థలాన్ని ఇస్తాము, ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. జలదుర్గం గ్రామాన్ని మండలంగా మారుస్తామంటూ డోన్ నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. డోన్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. డోన్ నియోజకవర్గంలో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇప్పటికీ ఉన్న సమస్యలు ఇవే. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది, ఇదొక ప్రధాన సమస్యగా ఉంది. అలాగే డోన్, పీపల్లి మండలాల్లో నల్ల కనెక్షన్లు లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి, తాగునీటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇక ఉడుములపాడులో కెమికల్ ఫ్యాక్టరీతో ఎక్కువగా పొల్యూషన్ వస్తుంది, దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది అని అక్కడి జనం అంటూ ఉన్నారు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. కాలుష్యంతో టిట్కో ఇళ్లలో ఉండలేకపోతున్నామని జనం వాపోతున్నారు. అలాగే డోన్ రైల్వే క్రాసింగ్ దగ్గర అండర్ పాస్ నిర్మించకపోవడం మరొక ప్రధాన సమస్య. ఇక 2023లో శంకుస్థాపన చేసిన ఆ అండర్ పాస్ పనులు ముందుకు కదలడం లేదు, ఇది మరో ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. వీటితో పాటు డోన్ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ పూర్తి కాలేదు, దానికోసం ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే డోన్ మైనింగ్ కాలేజ్ విషయంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. మైనింగ్ కాలేజ్ గురించి ఎన్నికల సమయంలో కోట్ల హామీనిచ్చారు, అది ఇంకా పూర్తి కాకపోవడం ఒక సమస్యగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు, ఆయనకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి 3 సార్లు కర్నూలుకు ఎంపీగా చేసిన అనుభవం ఉంది. అలాగే కేడర్లో యూనిటీని కాపాడడంలో ఆయన సఫలీకృతం అవుతూ ఉంటారు. గ్రౌండ్లో ఎమ్మెల్యే చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారంలో చాలా కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల్లో పురోగతి కనిపిస్తోంది డోన్ నియోజకవర్గంలో. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నియోజకవర్గంలో ఆయనకు నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న అభివృద్ధి పనులు మాత్రమే డోన్లో జరుగుతున్నాయి, పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏవి డోన్లో జరగడం లేదని జనం అనుకుంటున్నారు. పెద్ద పెద్ద అభివృద్ధి పనుల కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, దీనివల్ల మద్యం ఏరులై పారుతోంది అని మహిళల్లో అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే పనితీరుకు జనం వేస్తున్న మార్క్స్ ఇవే. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు, బాగుందని 10% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 55% మంది జనం అంటూ ఉన్నారు. ఇక బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 17.5%గా ఉంది, అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 15%గా ఉంది. అంటే 32.5% మంది జనం కొంత అసంతృప్తిగా ఉన్నారు, మిగిలిన జనం ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం అంటూ ఉన్నారు, బాగుంది అని 40% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని
10% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం అంటున్నారు. అంటే 12.5% మంది జనం మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు డోన్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 60% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 20%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే 25% మంది జనం కొంత అసంతృప్తిగా ఉంటే 75% మంది అనుకూలంగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారనే విషయం అర్థమవుతుంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని డోన్ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు, 0. బాగుంది అని చెప్తున్న వారు మాత్రం 20%గా ఉన్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 52.5%గా ఉంది. బాగా లేదు అని 22.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 5% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు డోన్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 2.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 42.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా కనిపిస్తోంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 2.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 35% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 10%గా కనిపిస్తోంది. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 27.5% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 15% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 12.5% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 45%గా ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. కాదు అని 17.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య ఇంకో 17.5%గా ఉంది. తెలియదు అని 52.5% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 25% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 42.5% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 10% మంది జనం చెప్తుంటే తెలియదు అని 22.5% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 12.5% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 17.5% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 22.5% మంది జనం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలియదు అని 47.5% మంది జనం అనుకుంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.5% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 25% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 67.5%గా కనిపిస్తూ ఉంది. ఇవి డోన్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డు.